హాయ్ ఫ్రెండ్స్, నాకు బాగున్నాను, అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వెలుగు లేక, ఆనందం లేక, తృప్తి లేక, సంతోషం లేక మీ జీవితంతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే నీతిమంతుల కొరకు వెలుగు వెత్తబడిందంట. అలాగే యథార్థ హృదయుల కొరకు ఆనందం వ్యక్తపడిందంట. మీరంతా ఈ నీతిగా జీవిస్తున్న వెలుగు లేక ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారా? భయపడవాకండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. త్వరలో మీరు ఆనందంతో, వెలుగుతో ఆనందాన్ని కోసుకుంటారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతాడు. అనేక జనములకు ఆశీర్వాద కారణముగా మారుస్తాడు. మరి ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దుఃఖపడుతూ, బాధపడుతూ, వేదనతో ఉన్నారు నాకే తెలియదు, కానీ దేవుడు మీ దుఃఖాన్ని, మీ మరణం విన్నాడు. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవాకండి, దుఃఖపడవాకండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేసి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీ బిడ్డమైన మాకు సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నావయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన కొరకు చూపించే దేవుడివి, కొరకు చూపించండి. యేసు నామమున అడిగాను నా పరమ తండ్రి. ఆమేన్. మరి అందరికీ వందనాలు. మరి ఇంకోటి ఏంటంటే కొన్ని రోజుల నుండి వాగ్దానం అటు ఇటుగా ఉంది. అయితే ఇక నుండి కంటిన్యూగా వస్తాయి. రేపటి దినాన మరి నూతన మాసంగా దేవుని మహిమపరుస్తూ నూతన వాగ్దానం సందేశం కూడా అప్లోడ్ చేయబడింది. అందరూ చూడండి. కొంచెం అందుకొనే ఈ వీడియోకి ఎడిటింగ్ కూడా లేకుండా అప్లోడ్ చేస్తున్నాం. రెండు వాగ్దానాలు కంటిన్యూస్గా వస్తాయి. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతూ ఫాలో అవుతూ ఉండండి. మరి వేరే ఛానల్ అనుకున్నా కానీ ప్రస్తుతానికి ఛానల్ అంత రిస్క్లో లేదు కాబట్టి ఆ ఛానల్ ఇంకా ఏం మొదలు పెట్టలేదు అయ్యా. మరి ఈ ఛానల్లోనే వస్తాయి. మరి కొన్ని అనివార్య కారణాలను బట్టి ఒక 2 వీడియోలు ఉన్నా కూడా రావట్లేదు. అవి కూడా త్వరలో ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం. అందరూ చూసి దేవుని అందరూ ఆనందించాల్సిందిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మీ ప్రార్థన అవసరం కొరకు మరి +96309960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +916305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు దేవుని కృప ఆశీర్వాదాలందరికీ తోడై నడిపించి, కాపాడి, సంరక్షించి నిత్యమహిమలో చేర్చుగాక. ఆమేన్.